హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు ఒకవేళ అండర్ 20,000 ప్రైస్ లో ఒక బెస్ట్ మొబైల్ తీసుకోవాలనుకుంటే ఈ ప్రైస్ లో ఉన్నటువంటి మొబైల్ స్పెక్స్ అనేవి ఒకదాంతో ఒకటి పోటీ పడుతూ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాయి. అయితే ఈ కన్ఫ్యూజన్ ని క్లియర్ చేసేందుకు నేను ఈ అండర్ 20,000 ప్రైస్ లో ఉన్నటువంటి టాప్ 4 బెస్ట్ మొబైల్స్ ని మీ ముందు తీసుకురాబోతున్నాను. ఇందుకోసం పవర్ఫుల్ ప్రాసెసర్, బెటర్ డిస్ప్లే, కెమెరా అండ్ బెటర్ బ్యాటరీ బ్యాకప్ విత్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, ఈ ఫీచర్స్ ని బేస్ చేసుకొని నేను అండర్ 20,000 లో ఉన్నటువంటి టాప్ 4 బెస్ట్ మొబైల్స్ ని మీ ముందు తీసుకురాబోతున్నాను. అయితే ఈ లిస్ట్ లో ఉన్నటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ మొబైల్ కంప్లీట్ స్పెక్స్ మీరు తెలుసుకున్నప్పుడే ఇందులోంచి మీకు కావాల్సిన బెస్ట్ మొబైల్ ని మీరు తెలుసుకోగలరు. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి. ఇక ఈ లిస్ట్ లో 4th ప్లేస్ లో రాబోతుంది పోకో నుండి పోకో X4 Pro, లేదంటే రెడ్మీ నుండి రెడ్మీ నోట్ 11 Pro Plus. ఎందుకంటే ఈ 2 మొబైల్ స్పెక్స్ సేమ్ ఉంటాయి, కాకపోతే ఒక కెమెరా సెన్సార్ లో మాత్రమే డిఫరెన్స్ కనిపిస్తుంది, అంతే తప్ప రిమైనింగ్ స్పెక్స్ అన్ని సేమ్ ఉంటాయి. అయితే ఈ పోకో X4 Pro స్పెక్స్ చాలా బాగున్నప్పటికీ MI UI యూజర్ ఎక్స్పీరియన్స్ ఇంకాస్త ఇంప్రూవ్ చేస్తే బాగుంటుంది. ఇక స్పెక్స్ విషయానికి వస్తే ఇది 6.67 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ AMOLED డిస్ప్లే తో వస్తుంది. ఇది 120 Hz రిఫ్రెష్ రేట్ ని కలిగి ఉంది. అలాగే ఈ డిస్ప్లే బ్రైట్నెస్ చాలా బాగుంటుంది, ఎందుకంటే ఇది 1200 nits పీక్ బ్రైట్నెస్ తో వస్తుంది. ఇక ఇది సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, 3.5 mm ఆడియో జాక్ తో వస్తుంది. ఇక ఇది 8.12 mm థిక్నెస్, 205 గ్రామ్ వెయిట్ తో వస్తుంది. ఇక పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఇది క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 695 5G ప్రాసెసర్ తో వస్తుంది. దీని గేమింగ్ ఎక్స్పీరియన్స్ బాగుంటుంది. అలాగే ఇది 6 nm పై బిల్డ్ అయిన ప్రాసెసర్ కాబట్టి బ్యాటరీ కన్సంప్షన్ అలాగే హీటింగ్ ఇష్యూస్ కూడా చాలా తక్కువగా ఉంటాయి. ఇక ఇది LPDDR4X ర్యామ్ టైప్, UFS 2.2 స్టోరేజ్ టైప్ తో 6GB 64GB స్టోరేజ్ వేరియంట్ గా వస్తుంది. ఇక కెమెరా విషయానికి వస్తే ఇది 64 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరాతో వస్తుంది. ఇందులో 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉన్నాయి. ఇక ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ సెల్ఫీ సెన్సార్ ఉంటుంది. అయితే ఇది 4K వీడియో రికార్డింగ్ తో రావట్లేదు, ఇది ఓన్లీ 1080p వీడియో రికార్డింగ్ సపోర్ట్ తో వస్తుంది. ఇందులో Android 11 వాయిస్ ఉంటుంది. ఇది MI UI 13 పై రన్ అవుతుంది. ఇక ఇందులో 5000 mAh బ్యాటరీ ఉంటుంది. దీనికి 67 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. ఇక ప్రైస్ విషయానికి వస్తే ఈ పోకో X4 Pro 6GB 64GB వేరియంట్ ప్రైస్ వచ్చేసి 18,999 గా ఉంటుంది. ఈ విధంగా 20,000 ప్రైస్ లిస్ట్ లో పోకో X4 Pro లేదంటే రెడ్మీ నోట్ 11 Pro Plus ఇవి 4th ప్లేస్ లో ఉన్నాయి. ఇక ఈ లిస్ట్ లో 3rd ప్లేస్ లో మోటోలో నుండి మోటో G71 మొబైల్ ఉంది. అంటే ఎవరైతే అండర్ 20,000 ప్రైస్ లో బ్లోట్వేర్ యాప్స్ గానీ యాడ్స్ గానీ లేనటువంటి క్లీన్ అండ్ ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటే వాళ్ళు ఈ మోటో G71 ని తీసుకోవచ్చు. ఇక స్పెక్స్ విషయానికి వస్తే ఈ మోటో G71 మొబైల్ 6.4 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ AMOLED డిస్ప్లే తో వస్తుంది. ఇది 60 Hz పై రన్ అవుతుంది. ఇందులో ఫింగర్ ప్రింట్ సెన్సార్ రేర్ సైడ్ ఉంటుంది. అలాగే 3.5 mm ఆడియో జాక్ ఉంటుంది. ఇది 8.49 mm థిక్నెస్, 179 గ్రామ్ వెయిట్ తో వస్తుంది. ఇక పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఇందులో క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 695 5G ప్రాసెసర్ ఉంటుంది. ఇది 6 nm పై బిల్డ్ అయిన ప్రాసెసర్ కాబట్టి బ్యాటరీ కన్సంప్షన్ గానీ పెర్ఫార్మెన్స్ అండ్ హీట్ ఇవన్నీ కూడా చాలా బ్యాలెన్స్డ్ గా ఉంటాయి. ఓవరాల్ గా పెర్ఫార్మెన్స్ బాగుంటుంది. ఇక ఇది LPDDR4X ర్యామ్ టైప్, UFS 2.1 స్టోరేజ్ టైప్ తో 6GB 128GB స్టోరేజ్ వేరియంట్ గా వస్తుంది. ఇక కెమెరా విషయానికి వస్తే ఇది 50 మెగాపిక్సెల్ రేర్ ట్రిపుల్ కెమెరాతో వస్తుంది. ఇందులో 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్స్ ఉన్నాయి. ఇక ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ సెల్ఫీ సెన్సార్ ఉంటుంది. ఈ కెమెరా ద్వారా 1080p వరకు మనం వీడియో షూట్ చేయొచ్చు. ఇక ఇందులో Android 11 వాయిస్ ఉంటుంది. ఇది క్లీన్ అండ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఇదే చాలా మందికి నచ్చుతుంది. ఇక ఇందులో 5000 mAh బ్యాటరీ, 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. ఇక ప్రైస్ విషయానికి వస్తే 6GB 128GB వేరియంట్ ప్రైస్ వచ్చేసి 18,999 గా ఉంటుంది. అంటే ఎవరైతే అండర్ 20,000 ప్రైస్ లో క్లీన్ అండ్ ఎక్స్పీరియన్స్ అంటే బ్లోట్వేర్ యాప్స్ గానీ యాడ్స్ గానీ లేని క్లీన్ అండ్ ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటే మీరు ఈ మోటో G71 ని తీసుకోవచ్చు. ఇక ఈ లిస్ట్ లో 2nd ప్లేస్ లో రాబోతుంది OnePlus నుండి OnePlus Nord CE2 Lite. అయితే చాలా మంది 20,000 ప్రైస్ లో OnePlus నుండి ఒక మొబైల్ రావాలని ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. బ్రాండ్ పరంగా ఓకే గానీ స్పెక్స్ పరంగా ఇక్కడ మనం కాంప్రమైజ్ కావాల్సిందే. అయితే సేమ్ ఇవే స్పెక్స్ తో రియల్మీ నుండి రియల్మీ 9 Pro మొబైల్ కూడా వచ్చింది. అయితే దాని ప్రైస్ దాదాపుగా 18,000 గా ఉంటుంది. ఇక ఈ OnePlus Nord CE2 Lite స్పెక్స్ విషయానికి వస్తే ఇది 6.59 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ IPS LCD డిస్ప్లే తో వస్తుంది. ఇది 120 Hz రిఫ్రెష్ రేట్ ని కలిగి ఉంది. అలాగే ఇందులో సైడ్ మౌంటెడ్ ఫింగర్ సెన్సార్, 3.5 mm ఆడియో జాక్ ఉంటుంది. ఇక ఇది 8.5 mm థిక్నెస్, 195 గ్రామ్ వెయిట్ తో వస్తుంది. ఇది మొబైల్ డిజైన్ కి సంబంధించి. ఇక పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఇందులో క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 695 5G ప్రాసెసర్ ఉంటుంది. ఇది 6 nm పై బిల్డ్ అయింది కాబట్టి బ్యాటరీ డ్రైన్ ఇష్యూస్ కానీ అలాగే హీటింగ్ ఇష్యూస్ ఏమి ఉండవు. పెర్ఫార్మెన్స్ బాగుంటుంది. ఇక స్టోరేజ్ విషయానికి వస్తే ఇది LPDDR4X ర్యామ్ టైప్, UFS 2.2 స్టోరేజ్ టైప్ తో 6GB 128GB స్టోరేజ్ వేరియంట్ గా వస్తుంది. ఇక కెమెరా విషయానికి వస్తే ఇది 64 మెగాపిక్సెల్ రేర్ ట్రిపుల్ కెమెరాతో
కెమెరాతో వస్తుంది. ఇందులో 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్ అండ్ 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్స్ ఉన్నాయి. ఇక ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ సెల్ఫీ సెన్సార్ ఉంటుంది. ఈ కెమెరా ద్వారా మనం 1080p వరకు వీడియో షూట్ చేయొచ్చు. ఇక ఇందులో Android 12 OS ఉంటుంది. ఇది Oxygen UI 12 పై రన్ అవుతుంది. ఇక బ్యాటరీ విషయానికి వస్తే ఇందులో 5000 mAh బ్యాటరీ ఉంటుంది. దీనికి 33 వాట్ ఊక్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. ఇక ప్రైస్ విషయానికి వస్తే ఈ 6GB RAM 128GB వేరియంట్ ప్రైస్ వచ్చేసి 19,999 గా ఉంది. అంటే ఎవరైతే OnePlus మొబైల్ ని అది కూడా అంటే 20,000 ప్రైస్ లో కావాలనుకుంటారో వాళ్ళు ఈ OnePlus Nord CE2 Lite ని తీసుకోవచ్చు. అలా కాకుండా మీరు ఇంకాస్త తక్కువ ప్రైస్ లో సేమ్ స్పెసిఫికేషన్స్ తో మొబైల్ కావాలనుకుంటే మీరు Realme 9 Pro మొబైల్ ని తీసుకోవచ్చు. ఇక ఈ లిస్ట్ లో ఫస్ట్ ప్లేస్ లో రాబోతుంది Realme నుండి Realme 9 5G స్పీడ్ ఎడిషన్. ఈ అండర్ 20,000 ప్రైస్ లో ఉన్నటువంటి బెస్ట్ పవర్ఫుల్ మొబైల్ గా ఈ Realme 9 5G SE ని చెప్పొచ్చు. ఇక స్పెక్స్ విషయానికి వస్తే ఇది 6.6 ఇంచ్ ఫుల్ HD ప్లస్ IPS LCD డిస్ప్లే తో వస్తుంది. ఇది 144 Hz రిఫ్రెష్ రేట్ ని కలిగి ఉంది. ఇందులో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, 3.5 mm ఆడియో జాక్ ఉంటుంది. ఇక ఇది 8.5 mm థిక్నెస్, 199 గ్రామ్ వెయిట్ తో వస్తుంది. ఇది డిజైన్ కి సంబంధించి. ఇక పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఇందులో Qualcomm Snapdragon 778G ఆక్టోకోర్ ప్రాసెసర్ ఉంటుంది. ఇది ఒక 5G ప్రాసెసర్. అలాగే ఇది 6 nm పై బిల్డ్ అయిన ప్రాసెసర్ కాబట్టి బ్యాటరీ కన్సంప్షన్ గానీ అలాగే హీటింగ్ ఇష్యూస్ ఇందులో ఏమీ ఉండవు. దీని పెర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంటుంది. ఇక స్టోరేజ్ విషయానికి వస్తే ఇది LPDDR4X ర్యామ్ టైప్ UFS 2.2 స్టోరేజ్ టైప్ తో 6GB 128GB స్టోరేజ్ వేరియంట్ గా వస్తుంది. ఇక కెమెరా విషయానికి వస్తే ఇది 48 మెగాపిక్సెల్ రేర్ ట్రిపుల్ కెమెరాతో వస్తుంది. ఇందులో 2 మెగాపిక్సెల్ మ్యాక్రో అండ్ 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్స్ ఉన్నాయి. ఇక ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ సెల్ఫీ సెన్సార్ ఉంటుంది. ఈ రేర్ కెమెరా ద్వారా మనం 4K వరకు వీడియో షూట్ చేయొచ్చు. ఇక ఇందులో Android 11 OS ఉంటుంది. ఇది Realme UI 2.0 పై రన్ అవుతుంది. ఇక బ్యాటరీ విషయానికి వస్తే ఇందులో 5000 mAh బ్యాటరీ ఉంటుంది. దీనికి 30 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. ఇక ప్రైస్ విషయానికి వస్తే ఈ Realme 9 5G స్పీడ్ ఎడిషన్ ప్రైస్ 6GB 128GB వేరియంట్ ప్రైస్ వచ్చేసి 19,999 గా ఉంది. ఈ విధంగా 20,000 ప్రైస్ లో టాప్ 4 బెస్ట్ మొబైల్స్ ఉన్నాయి. అయితే ఇందులోంచి మీ ప్రియారిటీ తగ్గట్టుగా అంటే సపోజ్ మీరు డిస్ప్లే పరంగా బెస్ట్ మొబైల్ తీసుకోవాలనుకుంటే మీరు AMOLED డిస్ప్లే తో వచ్చిన Poco X4 Pro తీసుకోవచ్చు. అలాగే ఇది 1200 nits పీక్ బ్రైట్నెస్ వస్తుంది కాబట్టి డిస్ప్లే బ్రైట్నెస్ కూడా చాలా బాగుంటుంది. కాబట్టి మీరు డిస్ప్లే పరంగా Poco X4 Pro ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే మీరు ఈ లిస్ట్ నుంచి ఒక డీసెంట్ కెమెరా పెర్ఫార్మెన్స్ మొబైల్ తీసుకోవాలనుకుంటే కూడా మీరు ఈ Poco X4 Pro ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక ఈ లిస్ట్ లోంచి బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఉన్న మొబైల్ కావాలనుకుంటే మీరు Realme 9 5G స్పీడ్ ఎడిషన్ మొబైల్ ని తీసుకోవచ్చు. ఎందుకంటే ఈ లిస్ట్ లో ఉన్నటువంటి మొబైల్స్ అన్నిటిలో కూడా ఇది Qualcomm Snapdragon 778G 5G ప్రాసెసర్ తో వస్తుంది కాబట్టి. ఇక ఈ మొబైల్స్ లోంచి మనకి మంచి యూజర్ ఎక్స్పీరియన్స్ ఉన్న మొబైల్ కావాలనుకుంటే మీరు Motorola Moto G71 ఇంకా OnePlus Nord CE2 Lite మొబైల్స్ ని తీసుకోవచ్చు. ఇక బ్యాటరీ పరంగా చూస్తే ఈ లిస్ట్ లో ఉన్నటువంటి 4 మొబైల్స్ కూడా బ్యాటరీ పరంగా మంచిగానే పెర్ఫార్మ్ చేస్తున్నాయి. ఈ విధంగా అండర్ 20,000 ప్రైస్ లో ఉన్నటువంటి ఈ 4 మొబైల్స్ నుంచి మీ రిక్వైర్మెంట్ ని బట్టి మీరు ఒక బెస్ట్ మొబైల్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇది అండర్ 20,000 ప్రైస్ లో నేను సెలెక్ట్ చేసిన టాప్ 4 బెస్ట్ మొబైల్స్ కి సంబంధించి. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఎందుకు నచ్చిందో కూడా కామెంట్ సెక్షన్ లో రాయండి. ఒకవేళ మీకు నచ్చకపోతే ఆ రీజన్ కూడా మీరు కామెంట్ సెక్షన్ లో తెలియజేయగలరు. అలాగే ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. దీంతో నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.